హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ రెసిపీ చూసేద్దామండి. మనకి ఆంధ్ర స్పెషల్ అండి గుత్తి వంకాయ కూర. అయితే నేను తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. చూడండి, ఈరోజు మా ఇంట్లో మా పెరట్లో మా చెట్టుకి కాసిన వంకాయలు నేను కోసాను అనమాట అండి. ఇది పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉన్నాయి. సో అయితే నేను గుత్తి వంకాయ కూరకి సరిపడగా చిన్న వంకాయలు తీసుకున్నానండి. బాగా పెద్ద సైజు వంకాయలు కూడా ఉన్నాయి, అందు గురించి అని చెప్పేసి అవి ఇవి కూడా కలిపి తీసుకున్నాను. ఇది మందులు గట్రా వేయకుండా ఉన్న వంకాయలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా తెల్ల వంకాయలు గుత్తి వంకాయ కూర కంటే కూడా ఇగురు కింద చేసుకుంటారు, కానీ గుత్తి వంకాయ కింద ట్రై చేద్దామని చెప్పేసి చేశాను అనమాట అండి. చూడండి ఎంత బాగున్నాయో. సో వీటిని ఇప్పుడు శుభ్రం చేసి కట్ చేసి ఫస్ట్గా నేను ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే సైజ్ చూసారు కదా, పెద్దది చిన్నది ఉన్నది. సో ఒకే మీడియంలో ఉన్నప్పుడు ఇది మనకి కుక్ అవ్వనమాట. అందు గురించి అని చెప్పేసి ముందు పెద్ద కాయలు చిన్న కాయలు కూడా తీసుకుని వాటిని ముందు ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత ఏంటంటే ఉల్లిపాయ మసాలా కూడా ఫ్రై చేశానండి. ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసి వేయించానండి. ఇది వేయించిన తర్వాత ముందుగా వేయించిన వంకాయ ముక్కలను కూడా వేసి కొంచెం బాగా కలిపి, అంటే ముక్క విడిపోకుండానే కలపాలండి. జస్ట్ పేస్ట్ వంకాయ కలిసిలా మాత్రం కలిపాను. తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవడం మంచిదండి, ఎందుకంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మామూలు వాటర్ కంటే కూడా. సో గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూడా రెడీ అయ్యింది.